2023లో సర్కార్తో రాఘవ కన్స్ట్రక్షన్ ఒప్పందం. ఈ రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. ఏం జరిగింది మరి? 800 కోట్ల కాంట్రాక్టుకు దొంగ బ్యాంకు గ్యారంటీలు. ఈ బ్యాంక్ గ్యారంటీ ఏడుకేలు పట్టుకొచ్చిరానంటే మళ్ళా ఇక్కడ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఒక బ్యాంక్ ఉన్నది. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది గిసంటి దొంగ కాంట్రాక్టులు తీసుకురావడానికి డబ్బులు సంపాదించడం కోసం ఒక వ్యవస్థ. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంకులు ఏం చేస్తారు? ఇక్కడ గ్యారంటీలు అని చెప్పి పెడతారు అక్కడ. అంటే ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి అక్కడ మాకు, లేకపోతే మాకు అక్కడ బాండ్లు ఉన్నాయని చెప్పి పెడతారు. వీటిని పట్టుకొచ్చి ఇక్కడ ఈ బ్యాంక్ ఉండదు, దీనికి ఒక చట్టబద్ధత ఉండదు, దీనికి గైడ్ లైన్స్ ఉండవు, ఏముండయి, దీనికి ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. వాస్తవానికి బ్యాంకు కూడా కాదన్నట్టుగా నిర్ధారణ అవుతున్నది. ఈ గ్యారంటీలు చూపించి మరి పెద్ద కాంట్రాక్ట్ సంస్థ అనే ఒక రెప్యుటేషన్ సంపాదించి దాని నుంచి కాంట్రాక్ట్ తెచ్చుకోవడమా, లేదంటే దాన్ని చూపించి ఇక్కడ గ్యారంటీలను చూపించి బయట వేరే బ్యాంకులలో ఆ గ్యారంటీలు ఉన్నాయి కదా మీకు తీసుకొచ్చి ఇస్తామని చెప్పి వాళ్ళ నుంచి లోన్ తెచ్చుకోవడమా, ఈ రెండు ప్రక్రియలు జరుగుతాయి. సో మొన్ననే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మెగా కంపెనీది అక్రమం మొత్తం కూడా బయట పెట్టింది ఆర్టీవీ. ఏం జరిగింది? యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్కడ ఉన్నది, అసలు ఆ బ్యాంకు నుంచి ఎన్ని కోట్లు పట్టుకొచ్చారు, ఏం చేసిరు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అందరికి అర్థమయ్యే రూపంలో మెగా యొక్క హైడ్రామాని బయటకు చూపించినాం. ఇప్పుడు కొత్తగా రాఘవ కన్స్ట్రక్షన్ అందులో ఉన్నదట. రాఘవ కన్స్ట్రక్షన్ పేరున పడుతుంది. ఇదే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి రాఘవ కన్స్ట్రక్షన్ కూడా పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ తమ్ముడు చూస్తారు, రాజేందర్ రెడ్డి అనే పేరేంది అదే అనుకుంటా, పొంగులేటి ప్రసాద్ రెడ్డి చూస్తారు. ఆయన ఈ యొక్క రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి వ్యవహారాలు చూస్తాడు. ఇక గతంలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ పేరిట సమర్పణ, కొత్త బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ ఏపీ SCDCLకు లేఖ. ఇక ఏదో ఒక జాతీయ బ్యాంకుదే ఇవ్వాలని ఆదేశాలు. ఆర్బీఐ గుర్తింపు లేని యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఆర్టీవీ కథనాలతో తీగలాగితే కదులుతున్న డొంక. మంత్రి పొంగులేటి తన తప్పు ఒప్పుకుంటారా? ఎట్లా ఒప్పుకుంటాడు? అధికార పార్టీలు ఉన్నాడు, ఒప్పుకుంటారా? అయితే అంత ఈజీగా తప్పు చేసామని ఒప్పుకుంటారా ఎవరన్నా? దొంగతనం చేసిన తర్వాత దొంగ అని ఒప్పుకుంటాడా? అంటే నేను పొంగులేటి దొంగ అనడం కాదు ఇక్కడ నా ఉద్దేశం. అంటే ఎవరైనా ఇన్ జనరల్గా తప్పు ఒప్పుకుంటారనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? ఇక పొంగులేటి నయా ఫ్రాడ్, ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేసిన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని నిటనిలున్నా మోసం చేశారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు తాజాగా బయటపడ్డాయి. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దొంగ గ్యారంటీలపై ఇప్పటికే ఆర్టీవీ పలు కీలక విషయాలు బయటపెట్టింది. ఆర్టీవీ బయటపెట్టిన కథనాలు దేశంలో సంచలనం రేపుతున్నాయి. దొంగ గ్యారంటీలపై తీగలాగితే డొంక కదులుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని RDSS కాంట్రాక్టులో భాగంగా ఆయన ఫేక్ గ్యారంటీలు సమర్పించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2023లో దీనికి సంబంధించిన పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. RDSS కాంట్రాక్ట్ అటేదోది. తర్వాత గతంలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా ఇచ్చిన గ్యారంటీ గడువు ముగిసిందని రాఘవ కన్స్ట్రక్షన్కు ఏపీ SCDCL లేఖ రాసింది. అంటే ఓ కాంట్రాక్ట్ చేసే ముందు గ్యారంటీలు ఇస్తారు కదా జనరల్గా. అంటే నువ్వు కాంట్రాక్ట్ పని చేస్తావా చేయదనో గ్యారంటీ ప్రభుత్వాన్ని పొందుపరచాలి. సో SPDCL అనేది ఏం చేసింది? రాఘవ కన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి గ్యారంటీ మీ టైం ముగిస్తున్నట్టుగా చెప్పిందట. వాళ్ళు ఏం గ్యారంటీ ఇచ్చారు? యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దగ్గర ఉన్నట్టు గ్యారంటీ ఇచ్చారు. ఉత్తగానే ఏదో నీకు కాంట్రాక్ట్ అనగానే కాంట్రాక్ట్ ఇయ్యరు. మనం కాంట్రాక్ట్ అన్నప్పుడు కాంట్రాక్ట్ ముందు తీసుకుపోవాలంటే నీ సత్తా ఏంది తేల్చాలి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా చూపెట్టాలి. ఒక గ్యారంటీ తీసుకుపోయి చూపించారు SPDCLకి. 2023లో చూపించారు. దీనికి సంబంధించింది RDSS కాంట్రాక్ట్ దగ్గర. సో తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పొంగులేటిపై వెలువెత్తున విమర్శలు. సో అయితే ఆ గ్యారంటీకి సంబంధించి టైం అయిపోయిందని చెప్పి SPDCL లేఖ రాసిందట. దీంతో మరోసారి ఏదైనా జాతీయ బ్యాంకు ద్వారా గ్యారంటీ ఇవ్వాలని SPDCL కోరిందట. ఇక పొంగులేటిపై వెలువెత్తున విమర్శలు. అయితే ఇప్పటికే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దేశంతో సంబంధం లేని బ్యాంకుతో పొంగులేటికి చెందిన సంస్థ గ్యారంటీ ఇవ్వడం ఏంటని తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. సో గతంలోనే ఇచ్చిందంటే ఈ గ్యారంటీ ఆయన గతంలోనే గ్యారంటీ ఇచ్చి కాంట్రాక్ట్ తీసుకున్నాడట. ఆ గ్యారంటీ టైం అయిపోయినాక SPDCL లేఖ రాస్తుందట. తిరిగి మరొక జాతీయ బ్యాంక్ గ్యారంటీ కావాలని అడిగినప్పుడు దానికి సంబంధించి ఆ విషయం ఎప్పుడైతే లేఖ బయటకు వచ్చిందో ఈ అంశం బయటకు వచ్చింది. అయితే కేవలం 8 కోట్లు విలువ చేసే బ్యాంకు ఏకంగా 100 కోట్ల వరకు గ్యారంటీలు ఇవ్వడం ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న పొంగులేటి మరో రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేశారని విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా మంత్రి పొంగులేటితో పాటు మెగా కంపెనీకి సంబంధించిన కంపెనీల గ్యారంటీలు కూడా తీసుకుందని ఇప్పటికే ఆర్టీవీ బయటపెట్టింది. ఇప్పుడు SPDCL లేఖతో మరోసారి వెలుగులోకి వచ్చింది పొంగులేటి ఫేక్ గ్యారంటీ అంశం చర్చనీయాంశం అవుతోంది. ఇక్కడ చూడండి ఒక అంశం.
ఆ బ్యాంక్ మొత్తం యూరో ఎగ్జిమ్ అనే బ్యాంక్ మొత్తం తిప్పి కొడితేనే దాని యొక్క కథ 8 కోట్లేనట, దాని లిమిట్ 8 కోట్లేనట. అంటే దాని సంసారం అంతా 8 కోట్ల లోపలనే చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు కానీ 100 కోట్ల రూపాయలు పెట్టి గ్యారెంటీలు ఇస్తారు. ఎవరికి? పొంగులేటి అట్లనే తీసుకొచ్చుకున్నాడట, మెగా కృష్ణ అంటే అట్లనే పట్టుకొచ్చుకున్నాడు. ఉన్న దగ్గర సర్దిప్పుకున్నాడు కాదు, మొత్తం ఎక్స్టెన్షన్ చేసుకొని లేని దాన్ని క్రియేట్ చేసి ఇటువంటి తతంగా నడిపించడు. ఓకే, అయితే పొంగులేటికి సంబంధించి గతంలోనే గ్యారంటీలు ఇష్యూ చేసినట్టుగా లేటెస్ట్గా ఎస్పీడీసీఎల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్పీడీసీఎల్ లేఖతోని ఈ విషయం బయటకు వచ్చింది. ఇక చూస్తే 800 కోట్లకు ఫేక్ గ్యారంటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందంలో భాగంగా పొంగులేటికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ ఫేక్ విదేశీ బ్యాంక్ గ్యారంటీని వినియోగించింది. వాస్తవానికి ఇండియాలో గుర్తింపు పొందినటువంటి బ్యాంకు ద్వారా బ్యాంక్ గ్యారంటీని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది విదేశీ బ్యాంక్ ద్వారా ఈ గ్యారంటీని ఇప్పించడం సంచలనంగా మారింది. ఈ ఫేక్ బ్యాంక్ ద్వారా పొంగులేటి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియాలో చేపట్టిన అనేక ప్రాజెక్టుల కోసం ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సమర్పించింది. ఏపీ ఎస్పీడీసీఎల్ రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థకు ఒక లేఖ రాసింది. అందులో నేషనల్ బ్యాంక్ లేదా షెడ్యూల్డ్ బ్యాంక్ ద్వారానే గ్యారంటీ సమర్పించాలని స్పష్టంగా చెప్పింది. అంటే నేషనల్ బ్యాంకే, అంటే ఇండియాలో ఉన్న బ్యాంకే. కానీ పొంగులేటి నిబంధన ఉల్లంఘించి విదేశీ బ్యాంక్ ద్వారా గ్యారంటీని ఇచ్చారు. అసలు ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంకుకు ఇండియాతో ఎలాంటి సంబంధం కూడా లేదు. అంతేకాదు యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఆర్బీఐ గుర్తింపు కూడా లేదు. ఇది ఒకటే కాదు, పొంగులేటికి చెందిన సంస్థ ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాజెక్టులకు టెండర్లు పొందడం కోసం 80 కోట్ల విలువైనటువంటి ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించిందట. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఫేక్ బ్యాంక్. ఆ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాలన్నప్పుడు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దగ్గర అగో దొరుకుతుంది, పోయి అడవై కొనుక్కొచ్చి ఇంతింతుందని చెప్పి చూపిస్తున్నారు. వానికి అంత కమిషన్ ఇస్తున్నారు యూరో ఎగ్జిమ్ బ్యాంకోనికి. అంతా ఒక దందా. ఏంటంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు చూసినావా, ఆ పేరేమో గొప్ప, ఎంతో పేరు, కానీ లోపల చూస్తే ఇటువంటి ఎన్నో కథనాలు బయటకు వస్తాయి. ఇక తప్పును అంగీకరిస్తారా? ఎట్లా అంగీకరిస్తారు? చాలా క్లియర్. అక్కడ క్వశ్చన్ ఉన్నది కానీ ఆన్సర్ చెప్తున్నారు. ఎట్లా అంగీకరిస్తారు? తప్పును అంగీకరిస్తారా? కనీసం దాని గురించి మాట్లాడతారా? చూద్దాం మరి ఏం మాట్లాడతారు. మరి ఇప్పుడు పొంగులేటి తాను చేసిన తప్పును అంగీకరిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఫేక్ బ్యాంక్ గ్యారంటీ ద్వారా పొంగులేటి డబ్బులు సంపాదించారా? నిజాలు బయటకు వచ్చిన తర్వాత పొంగులేటిపై చర్యలు తీసుకుంటారా? ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను ఉపయోగించి ప్రభుత్వ సంస్థలను మోసం చేసిన పొంగులేటి కంపెనీ రద్దు చేస్తారా అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సిన అవసరం ఉంది. కేవలం 8 కోట్ల విలువ ఉన్న యూరో ఎగ్జిమ్ బ్యాంక్ 100 కోట్ల విలువైనటువంటి గ్యారంటీలు ఇవ్వడంపై గతంలోనే ఆర్టీవీ వివరించింది. మెగా లాంటి బడా కాంట్రాక్ట్ సంస్థలు సైతం ఫేక్ బ్యాంక్ గ్యారంటీల ద్వారా దేశ ప్రజల సొమ్మును ఎలా నొక్కేశాయో బయటపెట్టింది. ఆర్టీవీ వరుసగా ప్రసారం చేసినటువంటి ఈ కథనాలతో వ్యవహారం విచారణ చేయాలని ఇప్పటికే ఆర్బీఐ సిబిఐకి లేఖ రాసింది. అంతేకాదు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సైతం 2 సార్లు ఆర్బీఐకి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ మోసాలపై లేఖ రాశారు. సో మొత్తం మీద ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి దాంట్లో మెగా కృష్ణారెడ్డి అనుకున్న 2 రోజుల వరకు, కానీ ఏకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అదే కోవకు సంబంధించిన వ్యక్తిగా తాజాగా ఈ కథనంతో బయటకు వస్తోంది. మరి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే తప్పు ఎవరు చేసినా కూడా తప్పే. మరి తప్పుని ఏం అంగీకరిస్తాడు పొంగులేటి, ఎటువంటి వివరణ ఇస్తారో చూడాలి. ఏమంటాడు మహా అయితే నాకు తెలిసి వ్యవహారాలని మా తమ్ముడు ప్రసాద్ రెడ్డి చూస్తున్నట్టు కావచ్చు నాకు తెలిసి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.